వెతుక్కోడు. ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏం చేస్తున్నారంటే, మన దేశంలో వీళ్ళందరూ గూడా ఇట్లా ఏ ప్రభుత్వాలు తక్కువ రేట్‌కి ఇస్తాయో చూసుకొని, వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు మనోళ్ళు. హ్మ్. ఇంటర్నేషనల్‌గా అమెరికాకి సంబంధించిన నిపుణులు తేల్చి చెప్పింది అదే. భారతదేశం ఒక అద్భుతమైన సాఫ్ట్‌వేర్ హబ్‌గా అప్పట్లో స్టార్ట్ అయింది. మా దగ్గర ఉన్న ఇక్కడ వాతావరణ పరిస్థితులు, అట్లాగే తక్కువ జీతాలకు అక్కడ దొరికేటటువంటి సిస్టమ్స్‌తో కానీ వీళ్ళు దాన్ని తిని కూర్చున్నారు. మన మన దేశంలో తిని కూర్చున్నాయి సంస్థలు. వందల కోట్లు హ్మ్. సంపాదించుకుని మాకెంత ఆస్తి వచ్చింది, ఎంత ఆస్తి వచ్చింది అని చెప్పుకుంటూనేమో సదరు సంస్థలు ఇదిగో ఎంతెంత వీళ్ళు సంపాదించుకున్నారు, ఇదిగో లక్షల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి తెచ్చామని ప్రభుత్వాలు చెప్పుకున్నాయి. రీసెర్చ్ మీద దృష్టి పెట్టాల. రీసెర్చ్ బేస్డ్ ఎకానమీ వైపుకి పోలా. పర్యవసానం ఏమైపోయిందంటే, మన దేశంలో ఇప్పుడు ఇలాంటి వాటిలో మనం ఎక్కడున్నాం అసలు? వాళ్ళు ఎవడో ఇస్తే మనం పని చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ స్టేజ్‌కి తెచ్చుకున్నాం అనమాట మనం. ఇప్పుడు మళ్ళీ వాడెవడన్నా వర్క్ ఇస్తే మనం చేసుకోవాలి ఏఐది. అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళ ఉద్యోగాలు ఏంటి అనేది తెలియని పరిస్థితి అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏఐ హబ్ ఇక్కడ అంటున్నాం కాబట్టి ఏమన్నా ఇప్పుడన్నా రీసెర్చ్ మీద దృష్టి సారిస్తే బాగుంటది మనకి. అది. అంటే దీన్ని పెద్ద ఏదో ఏపీకి మణిహారంగా అయితే భావించలేం. లేదు ఏపీకి గూగుల్ లాంటి